శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 3, 2024. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 25/10/2002. ఈరోజు బాప్దాదా మనకు తెలియచేస్తున్నటువంటి విషయము బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ లేదా శ్రేష్టత. ఈరోజు స్నేహ సాగరుడు తన స్నేహీ పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలు సూక్ష్మమైన ఆత్మిక బంధనంలో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. ఈ ఆత్మిక అవినాశీ స్నేహము, పరమాత్మ స్నేహము, ఆత్మిక స్నేహము పూర్తి కల్పమంతటిలో ఇప్పుడు మాత్రమే అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి పవిత్రత రాయల్టీని చూస్తున్నారు. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత. పిల్లలు ప్రతి ఒక్కరి శిరస్సు పైన ఆత్మిక శ్రేష్టతకు చిహ్నమైన పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ పవిత్రతా కిరీటాన్ని, ఆత్మిక శ్రేష్టత యొక్క కిరీటాన్ని చూసుకుంటున్నారా అని బాప్దాదా అడుగుతున్నారు. బాప్దాదా చెప్తున్నారు, మీ అనాది రాయల్టీని గుర్తు చేసుకోండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మరూపంలో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైనది. అక్కడ ఆత్మలన్నీ ప్రకాశ రూపంలోనే ఉంటాయి. కానీ మీ మెరుపు ఆత్మలన్నిటికంటే శ్రేష్టమైనది. పరంధామం గుర్తుకొస్తోందా? అనాది కాలం నుండి కూడా మీ మెరుపు, నశ భిన్నమైనవి. ఉదాహరణకు ఆకాశంలో నక్షత్రాలన్నీ మెరుస్తూ ఉంటాయి, అన్నీ ప్రకాశిస్తూనే ఉంటాయి. కానీ నక్షత్రాలన్నింటిలో కొన్ని విశేషమైన నక్షత్రాల మెరుపు భిన్నంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే సర్వాత్మల మధ్యలో ఆత్మలైన మీ మెరుపు, ఆత్మిక రాయల్టీ, పవిత్రత, ప్రకాశము భిన్నమైనవి. మీకు గుర్తుకొస్తోంది కదా? తర్వాత ఆది కాలంలోకి రండి. ఆది కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆది కాలంలో కూడా దేవతా స్వరూపంలో మీ ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషంగా ఉండేది. పూర్తి కల్పంలో దేవతా స్వరూపం యొక్క రాయల్టీ ఇంకెవరికైనా ఉందా? ఆత్మిక రాయల్టీ, పవిత్రత, పర్సనాలిటీ గుర్తుంది కదా అని బాప్దాదా అడుగుతున్నారు. పాండవులకు కూడా గుర్తుందా? గుర్తు వచ్చేసిందా? తర్వాత మధ్యకాలంలోకి రండి. మధ్యకాలం అనగా ద్వాపర యుగం నుండి ఏవైతే మీ పూజ్య చిత్రాలను తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరం నుండి ఇప్పటి వరకు మరెవరి చిత్రాలకైనా ఉందా? చిత్రాలైతే చాలామంది ఉన్నాయి. కానీ ఇలాంటి విధిపూర్వకమైన పూజ ఇతర ఆత్మలెవరికైనా ఉందా? ధర్మపితలు కానీ, నేతలు కానీ, అభినేతలు కానీ చిత్రాలైతే అందరివి తయారవుతాయి. కానీ మీ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ మరెవరిదైనా చూసారా? డబల్ విదేశీలు తమ పూజను చూసుకున్నారా? మీరు చూసారా లేక కేవలం విన్నారా? ఇలాంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలో మెరుపు, ఆత్మీయత మరెవ్వరికీ లేదు మరియు ఉండదు కూడా. ఎందుకు? పవిత్రత రాయల్టీ ఉంది, పవిత్రత పర్సనాలిటీ ఉంది. మీ పూజను బాగా చూసుకున్నారా? చూడలేదంటే చూడండి. ఇప్పుడు చివరిదైన సంగమ యుగంలోకి రండి.
సంగమ యుగంలో కూడా పూర్తి విశ్వమంతటిలో పవిత్రత రాయల్టీయే బ్రాహ్మణ జీవితానికి ఆధారం. పవిత్రత లేదంటే ప్రభువు ప్రేమ కూడా అనుభవం అవ్వదు. సర్వ పరమాత్మ ప్రాప్తులు కూడా అనుభవం అవ్వవు. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ మరియు పవిత్రతయే ఆత్మిక రాయల్టీ. కనుక పూర్తి కల్పంలో అనగా అనాది, ఆది, మధ్యాంతాలు ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంది. బాప్దాదా తెలియచేస్తున్నారు, పవిత్రత యొక్క వృత్తి అనగా శుభభావన, శుభకామన. ఎవరెలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అనగా శుభభావన, శుభకామన ఉండాలి. మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడాలి. కనుక వృత్తి, దృష్టి మరియు మూడవదైన కృతి అనగా కర్మల్లో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్నివ్వాలి మరియు సుఖాన్ని తీసుకోవాలి. ఇదే పవిత్రత యొక్క గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలో ఈ ధారణ ఉండాలి. ఎవరేం చేసినా, దుఃఖమిచ్చినా, అవమానపరిచినా కానీ మన కర్తవ్యం ఏమిటి? దుఃఖమిచ్చే వారిని అనుసరించాలా లేదా బాప్దాదాను అనుసరించాలా? తండ్రిని అనుసరించాలి కదా. మరి బ్రహ్మా బాబా దుఃఖమిచ్చారా లేక సుఖమిచ్చారా? సుఖమిచ్చారు కదా. కనుక తండ్రిని అనుసరించండి. నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తూ ఉంటే మీరు సహనశీలత దేవీలుగా, సహనశీలత దేవతలుగా అయిపోండి. మీ సహనశీలత ద్వారా నిందించేవారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కానీ కొంత సమయం సహనం చేయాల్సి వస్తుంది. కనుక మీరు సహనశీలత యొక్క దేవీలు లేదా దేవతలే కదా. నేను సహనశీలత దేవిని, నేను సహనశీలత దేవతను అని సదా స్మృతిలో ఉంచుకోండి. దేవత అనగా ఇచ్చేటటువంటి దాత. ఎవరైనా నిందిస్తున్నారు, గౌరవం ఇవ్వడం లేదంటే ఇది చెత్తనా లేక మంచి వస్తువా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్తను ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా మీకు చెత్త ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని గౌరవించకపోవడం, అవమానపరచడం, తిట్టడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇవన్నీ ఏమిటి? మంచి వస్తువులా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్ది కొద్దిగా తీసుకునేస్తారు. ఆ తర్వాత తీసుకోకుండా ఉండవలసిందని ఆలోచిస్తారు. కనుక ఇప్పుడిక తీసుకోకండి. తీసుకోవడం అంటే మనసులో ధారణ చేయడం, ఫీలింగ్లోకి రావడం. కనుక మీ అనాది కాలం, ఆది కాలం, మధ్యకాలం, సంగమ కాలం, పూర్తి కల్పం యొక్క పవిత్రత రాయల్టీ, పవిత్రత పర్సనాలిటీలను గుర్తు చేసుకోండి. ఎవరేం చేసినా మీ పర్సనాలిటీని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. అమరభవ యొక్క వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి, అతి సమీప ఆత్మలకు ఆది కాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారి ఆత్మలకు సదా తమ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రత మెరుపును చూపించేవారు, సదా స్వయాన్ని సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థం ద్వారా నెంబర్ 1గా చేసుకునేవారు, సదా తండ్రి సమానం, సర్వశక్తి సంపన్న, సర్వగుణ సంపన్న స్వరూపంలో ఉండేవారు. అన్ని వైపులా ఉన్న ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము.
3 స్మృతుల తిలకము ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచంచలంగా స్థిరంగా అవ్వండి. వివరణ: బాప్దాదా తన పిల్లలందరికీ 3 స్మృతుల తిలకాన్ని ఇచ్చారు. మొదటిది స్వయం యొక్క స్మృతి, రెండవది తండ్రి స్మృతి, మూడవది శ్రేష్ఠ కర్మల కోసం డ్రామా స్మృతి. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మస్మృతితో పాటు తండ్రి స్మృతి మరియు తండ్రి స్మృతితో పాటు డ్రామా స్మృతి చాలా అవసరం. ఎందుకంటే కర్మల్లో ఒకవేళ డ్రామా జ్ఞానం ఉన్నట్లయితే హెచ్చు తగ్గులవ్వరు. ఏవైతే రకరకాల పరిస్థితులు వస్తాయో వాటిలో అచల్ అడోల్గా ఉంటారు. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా మరియు బుద్ధిని దయాహృదయంగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.